సిటీలో వాతావరణం మారిపోయింది. ఉదయం బయటికి రావాలంటే జనం వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పార్కుల్లో వాకర్స్ రద్దీ తగ్గిపోయింది. హైదరాబాద్లో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. అయితే హైదరాబాద్ సిటీలో కానొస్తుంది. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే హైదరాబాద్ మిడ్ ఆఫ్ సిటీలో అంటే పొల్యూషన్ కారణంగా పెద్దగా చలి లేదు. కానీ సిటీ అవుట్స్కట్స్ కావచ్చు అండ్ ఎక్కడైతే వాటర్ పాండ్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవి ఉండే చోట అయితే చలి విపరీతంగా ఉంది. సో ఒక్కసారి మనం హైదరాబాద్ సిటీ మార్నింగ్ మనం చూస్తుంటే ఇంకా ఇప్పుడు 6-6:30 అయ్యే టైంలో వెదర్ ఎట్లుంటుందో సో అట్లాంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ 8 దాటిన తర్వాత కూడా అంత చల్లగా హైదరాబాద్ సిటీ చాలా కూల్ సిటీగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో బయటికి రావాలి చలిలో అని అంటే స్వెటర్లు, మఫ్లర్లు, కోట్లు లేనిదైతే బయటకు వస్తలేదు. ఇంకోవైపు మనం చూస్తుంటే చాలా ప్లజెంట్ అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఇంకొంతమంది హ్యాపీగా వీకెండ్స్తో పాటు వీక్ డేస్ మార్నింగ్ టైంలో కూడా ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు ఈ వెదర్ని. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ వెదర్ మనకు ప్రత్యేకంగా ఈ అట్మాస్ఫియర్లో చలికాలంలో కనిపిస్తుంటుంది అనమాట. అండ్ ప్రత్యేకంగా మనకి ఏదైతే మార్నింగ్ వాకర్స్ వచ్చే పార్క్స్ కావచ్చు అండ్ గండిపేట్ లాంటి ఏరియాస్ కావచ్చు అండ్ ట్యాంక్ బండ్ లాంటి సో ఇవి ఇంకా కొంచెం చలిలో ఫాగ్తో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంటాయి. అండ్ అందుకనే ఆ ప్లేసెస్ అన్నీ కూడా మార్నింగ్ నుంచే టూరిస్టుల రష్ అండ్ దాంతోపాటు వాకర్స్ అట్మాస్ఫియర్ రష్ అనేది మనకు కానొస్తుంది. ఇక డ్యూటీలకు పోయేటోళ్ళు, పొద్దున్నే ఆఫీసులకు పోయేటోళ్ళు అయితే చలితోటి తిప్పలు పడక తప్పదు. వీళ్ళు ఇట్లుంటే ఇంకోవైపు మనం చూస్తుంటే పొద్దున్నే వాకర్స్ వచ్చే ప్లేసెస్లో చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసుకొని జ్యూసెస్ కావచ్చు అండ్ ఫ్రూట్స్ కావచ్చు ఏవైతే అమ్మకాలు జరుగుతుంటే వాళ్ళకి చలి తిప్పలు అయితే తప్పట్లేదు. సో ఒక్కసారి మనం ఫోకస్తో కావచ్చు అండ్ దాంతోపాటు ఈ హైదరాబాద్ సిటీలో సిటీ వెదర్ ఎట్లా ఉందో, సిటీ వాసులు ఏమంటున్నారో కూడా ఒక్కసారి మనం వెళ్తాం. సో ఆప్కా నామ్ క్యా హై? నా పేరు శివ. ఎట్లా ఉంది హైదరాబాద్ సిటీ అట్మాస్ఫియర్? డైలీ వెదర్ అనేది చాలా కూల్ అయిపోతుంది. డే బై డే ఏమవుతుందంటే చాలా డిగ్రీస్ సెల్సియస్ పడిపోతుంది అనమాట. నిన్నటి నుంచి కంపేర్ చేసుకుంటే ఈరోజు ఇంకా చాలా ఎక్కువ ఉంది. మేము ఎర్లీగా వచ్చేటోళ్ళం, కొద్దిగా లేట్ వస్తున్నాం పార్క్కి. అండ్ ఇక్కడ మా హెల్త్ స్టార్టప్ ఆర్గనైజేషన్ అనమాట. వీఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అబౌట్ వన్ ఫ్రూట్ కాల్ సీబక్థాన్. ఇది ఒక న్యూ స్టార్టప్ అనమాట మన సిటీలో. న్యూ స్టార్టప్ పొద్దుగాల ఎప్పుడు పెట్టినరు? అరౌండ్ 6:45కి పెట్టినాం. అండ్ కొంతమంది మంచిగా జ్యూస్ ఎప్పుడు పెట్టిరు? నిన్న 6:20కి పెట్టినాం. మొన్న 6 o'clock వచ్చినాం. డైలీ ఏమవుతుందంటే కూల్నెస్ బాగా పెరుగుతుంది. సో మరి హైదరాబాద్ సిటీలో కూల్నెస్ ఒకవైపు అయితే కొన్ని ప్లేసెస్ అంటే మనకి ఇట్లా చెరువులో, పాండ్స్ లేదంటే ట్యాంక్ బండ్ లాంటి ప్లేసెస్ ఫాగ్తో ఉన్నప్పుడు ఎట్లుంటుంది ఆ బ్యూటీ? అది ఇంకా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ విత్ సో మచ్ వాట్ వీ కాల్ లైక్ ఇంకా మనం చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే బాగా కోల్డ్, కఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు నిజంగా సఫర్ అవుతారు. ఒకవేళ బైక్ పైన ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇంకెక్కువ సఫర్ అవుతారు. దే షుడ్ కంప్లీట్లీ కవర్ ప్యాకప్ విత్ ఎవ్రీథింగ్. మీరైతే ఇక్కడ 6 గంటలకు వస్తాము, 6:20, 6:30 అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి రావాలి? యాక్చువల్లీ మేము ఇక్కడ మెహదీపట్నంలో ఉంటాము. సో మెహదీపట్నం టు మల్కం చెరు పొద్దుగాలు వచ్చేటప్పుడు ఎట్లుంది? బండి మీదనా, కార్లోనే వచ్చేటప్పుడు వస్తాం? ఎట్లా ఉంది బండి మీద వచ్చేటప్పుడు? లైక్ నేనైతే హెల్మెట్ పెట్టుకుని వస్తాను కాబట్టి నాకు ఏమనిపించదు. ఇంకా ప్యాసింజర్ కి చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంటది. చల్లగాలి, చాలా చల్లగాలి. సో ఇదనమాట. ఒక్కసారి మనం వాకర్స్తో మాట్లాడదాం అండ్ దాంతోపాటు మార్నింగ్ వాక్ వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడదాం హైదరాబాద్ సిటీ వెదర్ గురించి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో వెదర్ చాలా కూల్ అయిపోతుంది రోజుకి అండ్ టెంపరేచర్స్ కూడా తగ్గుతున్నాయి. మనతో పాటు ఈవెన్ ప్రత్యేకంగా జూ, నేను చెప్పినా కదా, ఎక్కువ ఎక్కడైతే బాగా దట్టమైన చెట్లు అండ్ దాంతోపాటు ఇట్లాంటి చెరువులు అండ్ చిన్న కుంటలు ఉండే చోట్ల ఇంకా అట్మాస్ఫియర్ చాలా కూల్ అయిపోతుంది. అండ్ వెదర్ కొన్ని చోట్ల చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేయ వాళ్ళు కొంతమంది అయితే ఇక ఈ చల్లో కూడా వాకింగ్కి రావాలంటే కొంత డిలేగా వచ్చేవాళ్ళు ఇంకొందరు. సో ఎట్లా ఉంది వెదర్ అండ్ దాంతోపాటు హైదరాబాద్ సిటీ వెదర్ అట్మాస్ఫియర్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాకర్స్తో. ఎందుకంటే ఎక్కువ మార్నింగ్ వాకర్స్ అయితే వస్తూ ఉంటుంటారు. హాయ్, వెదర్ कैसे? Beautiful. Are you enjoying it? Of course. I'm in a hurry. Winter अभी ठंडी की कैसे लग रही है आपको? बहुत अच्छी लग रही है ना? That's excellent. So हर रोज कब आते थे आप वॉकिंग के लिए? Around this time, 7:38 max. Any postponed of walking time due to weather? No, not really. Doesn't make much of a difference here because it's very pleasant inside, so we enjoy it. Hi Andy. Hi. So వింటర్ చలి ఎట్లా ఉంది? సీమి ఎట్లా ఉన్నది? నేను కంప్లీట్ ప్రొటెక్ట్ చేసుకొని వస్తున్నారు. మార్నింగ్ అయితే ఎక్కువ ఉన్నది, టైంలో కొంచెం తక్కువ. సో ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్ ఎప్పుడు వస్తుంటారు? మేమైతే 6 o'clock వస్తాం. సో ఇప్పుడు టెంపరేచర్స్ చాలా పడిపోయాయి. మేము 1 year నుంచి చేస్తున్నాం ఇక్కడ, కానీ ఇప్పుడు లాస్ట్ 15 days నుంచి చాలా ఎక్కువ ఉన్నది. చాలా ఎక్కువ.
సో ఇదనమాట హైదరాబాద్లో కూల్ వెదర్ అండ్ దాదాపు 15 రోజులుగా టెంపరేచర్స్ చేంజ్ ఉన్నాయి అండ్ దాదాపు ఈ 4 రోజులు అయితే ఇంకా టెంపరేచర్ చాలా చాలా కూల్ వెదర్ ఉంది హైదరాబాద్ సిటీలో. అందుకనే ఈ వెదర్ ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది అండ్ దాంతోపాటు ఈ వెదర్కి బయటికి రాని వాళ్ళు కూడా ఇంకొంతమంది అని చెప్పొచ్చు. అందుకనే సిటీ పార్క్స్లో వాకర్స్ రష్ అయితే తగ్గింది. సో కేవలం మనం మాత్రమే కాదు, ఇంకా జూలో జంతువుల గురించి కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అక్కడ హీటర్స్ అండ్ దాంతోపాటు లోపలికి ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి కస్కస్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే సిటీ వింటర్ ప్రొటెక్షన్లో ఉందని చెప్పొచ్చు బయటికి వచ్చే వాళ్ళకి సంబంధించి. సో ఇది హైదరాబాద్ సిటీలో మారిన వెదర్ అండ్ దాంతోపాటు ఫాగ్ అండ్ క్లైమేట్ ఎంజాయ్ చేసే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.